శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము తులారాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. తులారాశి వారికి సెప్టెంబర్ 13 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే తులారాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వీళ్ళు జ్యోతిష్ని తెప్పించుకొని రాసి చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఓం శక్తి దుర్గాదేవి జ్యోతిష్యాలయం అండి. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కారం చూపిస్తారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9122274443. చాలా నమ్మకమైన గురుగారండి. మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఫోన్ ద్వారా పరిష్కారం చూపిస్తారు. ఒకసారి ప్రయత్నం చూడండి. ఇక వివరాలకు వెళ్తే కనుక ముందుగా ఈ రాశివారి యొక్క మనసును కనుక మనం గమనించినట్లయితే అండి, ఈ రాశివారు ఎప్పుడు కూడా ఏదో ఒకటి సాధించాలనే తపన వీరికి ఎక్కువగా ఉంటుంది. మానవత్వము, సహాయ స్వభావం వీరి యొక్క ప్రధాన లక్షణాలు చెప్పుకోవచ్చు. ఒంటరితనాన్ని ఎక్కువగా ఇష్టపడతారు, కానీ సమాజానికి ఉపయోగపడేటువంటి పనులు చేయడానికి ఇష్టపడతారండి. స్వతంత్రత, స్వేచ్ఛ మరియు వీరి జీవితానికి చాలా విభిన్నంగా ఉంటాయి. అలాగే వీరికి ఏంటంటే ఎప్పుడు కూడా ఏదో కొత్త కొత్త ఆలోచనలు, అలాగే ఏదో ఒకటి చేయాలనేటువంటి తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది. అంటే అందరూ కూడా చేసినటువంటి ప్రతి ఒక్క పనిని మేము చేయటం ఏమిటి, మాకంటూ మేము ఒక స్పెషల్ క్రియేటివిటీ, అంటే మాకంటూ ఒక స్పెషల్ స్టేటస్ మేము పొందాలన్నటువంటి కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ ఉంటారన్నమాట. ఇక ఈరోజు వీరు మాటల్లో, అలాగే వాణిజ్యంలో, సంభాషణలో కూడా చాలా గొప్పగా ఉంటారు. అలాగే రేపటి రోజు మీకు ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందంటే అండి, రేపటి రోజు మీకు బుధగ్రహ ప్రభావం ఉండడం వల్ల డబ్బు రాకపోకలు బాగా సాగుతాయి. గతంలో పెట్టినటువంటి ఇన్వెస్టిగేషన్స్ కానీ, బకాయిలు కానీ వచ్చినటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో కొత్త కాంట్రాక్టులు కానీ, లాభదాయకమైన ఒప్పందాలు కానీ రావచ్చు. అనుకున్నటువంటి చిన్న ఖర్చులు కూడా వస్తాయండి, కానీ వాటి వల్ల పెద్దగా ఇబ్బందులు ఏర్పడవు. సాయంత్రం తర్వాత ఆర్థికంగా ఒక శుభవార్త మీకు తప్పకుండా అందుతూనే చెప్పుకోవచ్చు. అలాగే కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందంటే, కుటుంబంలో ఆనందకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఇంట్లో కొత్త వస్తువులు కొనుగోలు చేసినటువంటి అవకాశం కూడా ఉంది. దూర బంధువుల నుంచి ఫోన్ కాల్ కానీ శుభవార్తలు వచ్చినటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య సామరస్యము, ప్రేమ మరింత పెరుగుతుంది. చిన్న విభేదాలు ఉన్నా అవి చల్లబడతాయండి. మొత్తంగా చూసినట్లయితే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున ఆర్థికంగా లాభదాయకం, అలాగే కుటుంబ పరంగా సంతోషము, అలాగే ఉద్యోగపరంగా కూడా రేపటి రోజున పనిలో మీకు మంచి ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీరు చేసినటువంటి కృషికి మేనేజ్మెంట్ నుండి మంచి ప్రశంసలు కూడా వస్తాయి. కొత్త బాధ్యతలు కానీ, ప్రాజెక్ట్ ప్రారంభాలు కానీ ఇలాంటివి అవుతాయి అన్నమాట. అయితే చిన్న అపార్థాలు కూడా కొంచెం మీరు మనసులో పెట్టుకోకుండా దూరం పెట్టాలి. ఉద్యోగ మార్పు కోసం చూస్తున్న వారికైతే రేపటి రోజు మంచి సమాచారం అందుతుంది. అలాగే వృత్తిపరంగా చూసినట్లయితే కనుక మీకు రేపటి రోజున మీ మాటల్లో నైపుణ్యత, అలాగే మీరు చేసినటువంటి పనులు, ప్రణాళికలు, ఆలోచనలు ఇతరులకు బాగా అంగీకారం పొందుతాయి, బాగా నచ్చుతాయి కూడా. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్తే మీకు బాగా కలిసి వస్తుందండి. అంతేకాకుండా మంచి పేరు, ఆదాయం వచ్చినటువంటి రోజుగా రేపటి రోజు చెప్పుకోవచ్చు. ఇక కొత్త కస్టమర్లు చేర్చేటువంటి కూడా మీ చేతికి వస్తాయి. అయితే రేపటి రోజు మంచి లాభాలు కూడా కనిపిస్తున్నాయి. సాయంత్రం తర్వాత ఒప్పందాలు కూడా మీకు బాగా వస్తాయండి. అలాగే అప్పుల నుండి, సమస్యల నుండి మీరు విడుదల పొందినట్లు అనిపిస్తుంది. జాతకం పరంగా అలాగే ఈ రాశి వారికి వృత్తి వ్యాపారంలో ఎదుగుదల, కొత్త అవకాశాలు లభించినటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఇక వ్యవహారాల ప్రకారం చూసినట్లయితే కనుక ఈ రోజు మీరు ప్రేమలో ఉన్నవారికి ఆనందకరమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. మీ మనసులో ఉన్నటువంటి విషయాలను ప్రియుడు లేదా ప్రియురాలతో ధైర్యంగా అయితే మీరు చెప్పగలుగుతారు. ఇక కొందరికి వివాహం, నిశ్చితార్థానికి సంబంధించినటువంటి కొన్ని చర్చలు కూడా జరుగుతాయని చెప్పుకోవచ్చు. రేపటి రోజు మీకు ఓవరాల్ చూస్తే కనుక అన్ని రకాలుగా కూడా మీకు లాభదాయకంగా ఉంటుంది. మీ కుటుంబంలో సామరస్య వాతావరణం ఏర్పడుతుంది. రేపటి రోజున మీ భార్యాభర్తల మధ్య సఖ్యత కూడా బాగానే ఉంటుందని చెప్పొచ్చు. రేపటి రోజు మీకు ఎక్కువ శనివారం కాబట్టి మీరు పొద్దునే స్నానం చేసి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి చక్కగా స్వామివారి ముందు పిండి దీపం వెలిగించి స్వామివారికి మీ సంకల్పం చెప్పినట్లయితే రేపటి రోజు మీకు అన్ని రకాలుగా కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చండి. రేపటి రోజున స్వామివారికి ఎవరైతే పిండి దీపాలు పెడతారో వారికి అన్ని రకాలుగా లక్ష్మీ అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుందని చెప్పొచ్చు. రేపటి రోజు మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయవంతంగా అయితే ఉంటుందని కూడా చెప్పొచ్చండి. ఇక వివరాలకు వస్తే రేపటి రోజున మీ యొక్క రాశి వారికి అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ మీ సృజనాత్మక రంగంలో ఉన్న వారికి మంచి పేరు వస్తుంది. వ్యాపార పరంగా చూసినట్లయితే కనుక కొత్త కస్టమర్లు చేయడానికి అవకాశం కూడా ఉంది. భాగస్వాములతో కలిసి మీరు చక్కగా లాభాలు అయితే పొందుతారు.
కొత్త లాభదాయకమైనటువంటి డీల్ కూడా రావచ్చు. అప్పులు లేదా బకాయిలు కూడా కొంతవరకు తగ్గేటువంటి సూచనలైతే మొత్తం మీద కనిపిస్తున్నాయి. అయితే ఈ రాశి పరంగా చూసినట్లయితే కనుక రేపటి రోజున వ్యాపారంలో ఎదుగుదల, కొత్త అవకాశాలు లభించినటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మీకు ఆనందకరమైనటువంటి క్షణాలు కూడా రేపటి రోజున మిగులుతాయండి. అటు కుటుంబ పరంగా కావచ్చు, స్నేహితుల పరంగా కావచ్చు, చాలా సంతోషంగా వారితో టైం అనేది స్పెండ్ చేస్తారనమాట. ఇక ఉదయం, మధ్యాహ్నం వారితో చాలా విషయాలైతే మీరు మాట్లాడతారు. అటు కుటుంబంలో అయితే చాలా ఆహ్లాదకరమైనటువంటి, ప్రశాంతకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అలాగే కుటుంబంలో అందరూ కలిసి కొన్ని విషయాల్లో కూడా చర్చలు జరుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటారు. మీ బంధం మరింత బలపడుతుంది. ఇక ఈ రాశి వారికి ప్రేమలో బలవంతమైనటువంటి నమ్మకం, వివాహానికి సూచనలు, దాంపత్యంలో సమతుల్యపై కనిపించిన రోజుగా చెప్పుకోవచ్చు. ఇంకా రేపటి రోజున మీకైతే కొంతమంది వ్యక్తుల ద్వారా మీకు శుభవార్తలు కూడా వస్తాయండి. ఇప్పటి వరకు మీరు ఎదురు చూసినటువంటి శుభవార్త, మంచి అవకాశం కానీ, జీవన మార్పు కానీ మీకైతే కొంతమంది వ్యక్తుల ద్వారా అందుతుంది. ఇక ఉద్యోగానికి సంబంధించిన వార్త కావచ్చు, ఆర్థికంగా ఊరటిచ్చేటువంటి వార్త కావచ్చు, కుటుంబంలో ఆనందాన్ని నింపేటువంటి సమాచారం కావచ్చు, ప్రేమ, దాంపత్యానికి సంబంధించినటువంటి బంధం దగ్గర కావచ్చు. కాబట్టి ఈ శుభవార్త మీ జీవితంలో కొత్త మార్గాలను మరింత ఎక్కువగా కృషి చేస్తుంది. ఇక మంచి అవకాశాలకు రేపటి రోజున మీరు పునాది వేసినట్లుగా మారుతుంది. కాబట్టి మీరు రేపటి రోజున ఆశతో, నమ్మకంతో ఉండండి. ఎందుకంటే ఆ శుభవార్త మీ అదృష్టంగా మిమ్మల్ని పలకరించబోతుంది. మీ జీవితంలో వెలుగు అనేది నింపబోతుంది. అలాగే రేపటి రోజున మీరు ప్రత్యేకంగా లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయడం వల్ల రేపటి రోజున మీరు చేసినటువంటి పూజలు, మంత్రాలు, శ్లోకాలు మీ జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులను తొలగించి కొత్త శుభ ప్రారంభాలకు దారితీస్తాయి. అలాగే రేపటి రోజున చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పనుల్లో ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత తప్పకుండా ముందుగా లక్ష్మీనారాయణని పూజించి, ఆ పూజను మీరు అమ్మవారికి అష్టోత్తరం, శతనామాలతో చక్కగా కుంకుమ పూజ ఈ విధంగా చేసిన తర్వాత అమ్మవారికి ఇష్టమైనటువంటి తీపి నైవేద్యాన్ని కానీ, లేదంటే వడపప్పు పానకాన్ని కానీ నైవేద్యంగా సమర్పించినప్పుడు మీకు అన్ని రకాలుగా కూడా అనుకూలంగా అయితే ఉంటుందండి. చక్కగా పూజ చేసుకోండి. అలాగే మీ మనసులో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా స్వామివారి ముందు ఉంచండి. తర్వాత మీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బాధను, అలాగే మీకు ఉన్నటువంటి కోరికను అన్నీ కూడా స్వామివారి గురించి చెప్పుకొని, మాకు ఎదురైనటువంటి సంఘటనలు అలాగే అన్నిటినీ కూడా దూరం చేసి, మాకు ఫలానా కోరిక ఉందని తీర్చమని చెప్పి మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకోండి. తప్పకుండా మీకు రేపటి రోజున ఎదురేటువంటి అంటే ఏదైతే చెడు ఉంటుందో ఆ చెడు నుండి మిమ్మల్ని స్వామివారు బయటపడేస్తారు. అలాగే రేపటి రోజున మీరు లక్ష్మీనారాయణమ అనేటువంటి మంత్రంతో పాటు లక్ష్మీదేవి యొక్క మంత్రాన్ని కూడా జపించినట్లయితే మీకు అన్ని రకాల కూడా శుభప్రదంగా మీ జీవితం గడపడానికి ప్రయత్నం అయితే రేపటి రోజున అవ్వబోతుంది. ఇంకా ఏదైనా సరే మీరు స్వామివారికి సంబంధించినటువంటి శ్లోకాలు చదువుకుంటే వెంకటేశ్వర వజ్ర ఖర్చు అన్ని రకాలు కూడా మేలు చేస్తుందండి. అలాగే అమ్మవారికి సంబంధించిన పరిహారాలు కూడా చేసుకోవడం వల్ల చాలా అద్భుతంగా ఉంటుంది. పరిహారాలు అంటే రేపటి రోజున ఆవు నేతితో దీపం వెలిగించి, పిండి దీపం వెలిగిస్తే అన్ని రకాలుగా కూడా మీకు ఆర్థికంగా లాభదాయకంగా అయితే ఉంటుందండి. అలాగే పేదలకు ఆహారంగా ఏదైనా సరే దానంగా, విద్యార్థులకు పుస్తకాలు దానం చేయడం ద్వారా భగవంతుని యొక్క కృపకు మరింత పెరుగుతుంది. అంతేకాకుండా రేపటి రోజు మీరు తప్పకుండా దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడైనా సరే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని రండి. ఆలయం చుట్టూ 11 ప్రదర్శనలు చేయండి. తర్వాత ఓం నమో లక్ష్మీ నారాయణ అనేటువంటి మంత్రాన్ని మీరు మీకు ఎంతసేపు అంతసేపు జపించడం మాత్రం మంచిది. కూర్చొని స్వామివారిని చూస్తూ చక్కగా ఆ స్వామివారి యొక్క మంత్రాన్ని జపించినట్లయితే మీకు అన్ని రకాల కూడా అక్కడ నుండి మీకు అన్ని రకాలు కూడా అదృష్టం అయితే కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఇక ఎంతో కొంత మీరు పేదలకు దానం చేయండి. మరింత ఎక్కువగా శుభ ఫలితాలు అయితే మీరు తప్పకుండా కలుగుతాయి. అలాగే శత్రుపీడ, అలాగే మీలో ఉన్నటువంటి అధైర్యం ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఇక అలాగే మీరు తప్పకుండా రేపటి రోజున కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళ్లే ముందు జాగ్రత్తలు పాటించండి. ప్రయాణాలు మీకు రేపటి రోజున అంటే దూర ప్రయాణాలు అంతగా అనుకూలంగా లేవండి. కాబట్టి తప్పనిసరిగా ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. అలాగే రేపటి రోజున మీకు వీలుంటే కనుక ఇది పితృపక్షం కాబట్టి, మహాలయ పక్షం కాబట్టి దగ్గరలో ఏదైనా కానీ అంటే కుక్క కానీ, కాకి కానీ కనిపిస్తే వాటికి ఏదో ఒక విధంగా ఆహారం పెట్టడానికి ప్రయత్నించండి. అలాగే గోమాత యొక్క సేవ చేసుకోవడం కూడా తప్పకుండా చేసుకుంటే వీలుంటే మీకు ఆర్థిక పరంగా కావచ్చు, లేదంటే పితృదోషాలు కావచ్చు, ఇవన్నీ కూడా తొలగిపోతాయండి. అంతేకాకుండా మీ మనసులో ఏదైతే ఉందో ఆ కోరిక కూడా చెప్పుకుంటూ ఆహార దానం చేయడం వల్ల మీ యొక్క పితృదేవతలు అందరూ కూడా సంతోషించి మీకున్నటువంటి పితృదోషాలు తొలగిపోయేలాగా చేస్తారు. అంటే పితృదోషాలు ఉండడం వల్ల మనకు ఉద్యోగాలు రాకపోవటము, అలాగే మనం ఏదైనా కోరుకుంటే ఆ కోరిక వెనకబడిపోవడం ఉండటము, అలాగే మన మనసులో ఉంటే రకరకాల నెగిటివ్ ఆలోచనలు రావటము, అలాగే కుటుంబంలో ప్రశాంతత లేకపోవడము, దాంపత్య జీవితంలో ఏదో ఒక విషయంలో
తరచూ గొడవలు రావడము ఇటువంటివన్నీ కూడా పితృదోషాల వల్ల ఏర్పడేవే. కాబట్టి ఇది మహాలయ పక్షం కాబట్టి మీరు ఈ మహాలయ పక్షంలో తప్పకుండా కాకి కానీ, కుక్కకి కానీ ఆహారం పెట్టండి. కాకి ఆహారం పెట్టడం వల్ల పితృదేవతలు సంతోషిస్తారు. అంతేకాకుండా పితృదేవతలు సంతోషిస్తే శని భగవానుడు కూడా సంతోషిస్తాడు. గ్రహాల్లో ఉన్నటువంటి మనకు ఏదైనా కానీ అంటే గ్రహాల యొక్క పరిస్థితి మనకి అనుకూలంగా మారుతుంది. శని భగవాను యొక్క అనుగ్రహంతో మీలో ఉన్నటువంటి చిన్న చిన్న అంటే ఏదైనా దోషాలు ఉన్నా కూడా తొలగిపోవడానికి బాగా ఉపయోగపడుతుందన్నమాట. మరి ఈ విధంగా అయితే ఈ రాశి వారికి రేపటి రోజున మీ జీవితంలో వచ్చేటువంటి మంచి అవకాశాలను, మంచి శుభవార్తలు విని మీరు మీ కుటుంబం సంతోషంగా, ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మరి తెలుస్తాకండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి రోజు మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.